చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండేటప్పుడు వి ఫీల్ గ్రేట్. నేను ఇచ్చానండి, నేను చేశానండి, నేను నిలబడ్డానండి, నా వల్ల అయిందండి, నా వల్లేనండి ఆ దైవజనుడు ఇట్లా అయ్యాడు, నా వల్లేనండి ఆ మినిస్ట్రీ ఈ స్థానానికి వచ్చింది, నా యొక్క సాక్రిఫైస్. అండ్ సమ్టైమ్స్ వీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ అవర్ లిటిల్ కాంట్రిబ్యూషన్. అది మన తలాంతులు అయిండొచ్చు, మనం ఇచ్చిన ధనం అయిండొచ్చు, మనం ఇచ్చిన సపోర్ట్ అయిండొచ్చు. వి ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ అ లాట్. నేను ఎంత బ్లెస్ చేశానండి ఆ దైవజనుని, నేను ఎంత సపోర్ట్ చేశానండి ఆ మినిస్ట్రీ. నో, ఆమెకు కొడుకు చనిపోయేదాకా ఆమెకి ఏమనిపించి ఉండొచ్చు అంటే, దైవజనుని నేను పోషించాను, నేను ఎంత గొప్ప కార్యం చేశాను, ఎంత త్యాగంతో దైవజనికి నేను ఇచ్చాను మొదటి అప్పాన్ని అని ఆమె కుమారుడు చనిపోయే వరకు ఆమెకి ప్రాబబ్లీ వి డు నాట్ నో వాట్ వాజ్ ఆన్ హర్ మైండ్. ఆమె మనసులో ఉన్న ఆలోచన మనకు తెలియదు, కానీ బహుశా ఆమె చేసిన కార్యమే చాలా గొప్పగా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే మొదటి అప్పం నేను ఇచ్చాను, దైవజన ఆకలి నేను తీర్చాను, ఓ వాట్ ఎ బ్లెస్సింగ్ ఐ యామ్, నేను ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన స్త్రీని అని ఆమె అనుకొని ఉండొచ్చు. కానీ చనిపోయిన ఆ కుమారుణ్ణి దైవజన్ని ద్వారా దేవుడు లేపిన తర్వాత ఆమెకు అప్పుడు అర్థమైంది ఏమనంటే, వాట్ అ బ్లెస్సింగ్ ఐ రిసీవ్డ్. నేను చేయడం కాదు, నేను చేసింది ఆఫ్టర్ ఆల్, నేను ఇచ్చింది కొంచెమే, నేను చేసింది చాలా తక్కువ, కానీ నేను పొందుకున్న దీవెన మాత్రం గొప్పది. కరువు కాలం అంతా ఎంతకాలం అండి? లూకాసు వార్తలు మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయము 25-26 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సారెపతు విధవరాల్ని కూర్చి ఆయన ప్రస్తావించారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోన్లోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దనే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో ఎలీషాను గురించి కూడా యేసయ్య చెప్పారు. సో హౌ లాంగ్? 3.5 years. ఒక్క అప్పం ఇచ్చిందండి. 3.5 సంవత్సరాలు. రోజుకి ఎన్ని అప్పాలు తిని ఉంటారు? 3.5 సంవత్సరాలంటే సంవత్సరానికి 365 రోజులు, 365 days. అండ్ దెన్ రోజులో ఈమె తిన్నవి, ఈమె కొడుకు తిన్నవి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరో మేబీ 2 meals a day చేసి ఉంటారేమో వాళ్ళు. వాళ్ళ బంధువులు కూడా ఇంట్లో వచ్చి చేరుంటారు కదా. బుడ్డిలో నూనె అయిపోవట్లేదు, తొట్టిలో పిండి అయిపోవట్లేదు, ఆమెను కొంచెం ఆశ్రయిద్దాము, ఆమె పక్కన ఉంటే బాగుండని ఆమె పక్కకి ఇల్లు మారి వచ్చిన వాళ్ళు, ఆమె ఇంటికి వచ్చి ఆయా సమయాల్లో వచ్చి భోజనం చేసి వెళ్ళిన వాళ్ళు, ఎన్ని అప్పాలో. ఇట్ వాజ్ లైక్ షీ వాజ్ మింటింగ్ అప్పాలు. ఆమె ఏదో ఇంట్లో మెషిన్ ఉండి ఆమె వేసుకుంటున్నట్లు వచ్చేస్తూనే ఉన్నాయి. 3.5 సంవత్సరాల కాలము ఒక్క అప్పము, మొట్టమొదటి అప్పము ఆమెకున్న తొట్టిలో ఉన్న పిండితో చేసి ఇవ్వడం వల్ల కొన్ని వేల అప్పాలు, thousands of bread, వేల అప్పాలు ఆమెకు వచ్చినాయి. అంత మాత్రమే కాదు, కుమారుడు చనిపోతే ఎవ్వరు హెల్ప్ చేయలేరండి. నో బడీ కెన్ హెల్ప్. కేవలం దేవుని శక్తి. అండ్ గాడ్ డిడ్ ఇట్ ఫర్ హర్. దేవుడు ఆ విధవరాలి పక్షంగా ఆ కార్యం చేశారు. ఎందుకు చేశారు? దేవుడు మర్చిపోలేదు. ఆమె విధేయతను దేవుడు మర్చిపోలేదు. ఆమె సమర్పణను దేవుడు మర్చిపోలేదు. ఆమె దైవజనుని ఎలా చేర్చుకుందో దేవుడు మర్చిపోలేదు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఉంటుందంట. నువ్వు ఇంట్లో ఎవరిని చేర్చుకున్నా దేవుని బిడ్డాన్ని చేర్చుకో, నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హీ విల్ గివ్ యూ అ రివార్డ్. ప్రవక్తను చేర్చుకుందామే, ఆమె ఫలం పొందుకుంది. ప్రతి వానికి వాని క్రియ చొప్పున చేయుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అనే మాట మరి దేవుని వాక్యంలో వ్రాయి. దేవుడు జీతాన్ని, ప్రతిఫలాన్ని ఆయన సిద్ధపరిచాడు. షీ హ్యాస్ డన్ అ లిటిల్ బట్ విత్ గ్రేట్ లవ్, with great sacrifice, with great commitment, and she has received
సో మచ్ ఇన్ రిటర్న్. పోలిక కూడా లేదండి, పోలిక లేదు. చనిపోయిన కుమారుణ్ణి పొందుకుంది, కొన్ని వేల అప్పాలు, 3.5 years, 3.5 సంవత్సర కాలంలో ఆమె పోషింపబడిందంటే దేవుని యొక్క అద్భుతమైన ప్రొవిజన్, దేవుని యొక్క సమృద్ధిని ఆమె తన జీవితంలో అనుభవించింది. ఈ స్త్రీల మీటింగ్లో పాల్పొందుతున్న ప్రతి స్త్రీని నేను సవాల్ చేస్తున్నాను. అనొచ్చు బహుశా, నాకు దేవునికి ఇవ్వాలని ఉందండి, నా దగ్గర ఏం లేదండి, నా దగ్గర ఏమీ లేదు, నా భర్త నాకేమి ఇవ్వడండి, నాకు చేయాలని ఉంది కానీ నా దగ్గర ఉన్నది మాకే సరిపోవట్లేదండి. కోర్స్ మన ఖర్చులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, మనకి సరిపోయి తృప్తి కలిగే పరిస్థితి కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇట్ మై టేక్ ఇయర్స్. ఆ సమృద్ధి గల స్థితికి రావడానికి చాలా సమయం పట్టచ్చు. సమృద్ధి వచ్చాక చేద్దాము, సమయం ఉన్నప్పుడు చేద్దాము, వీలు కలిగినప్పుడు చేద్దాము ఏదైనా అని నువ్వు వేచి ఉన్నావంటే వీలు ఎప్పటికీ కలగదు, సమయం ఎప్పటికీ దొరకదు, సమృద్ధి ఎప్పటికీ లేనట్లే ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ ఆల్వేస్ నీడ్స్. మనకి ఎప్పుడు ఏదో ఒక అవసరత ఉంటానే ఉంటుంది. డిమాండ్స్ లైఫ్లో, ఇది చేయాలి, అది చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఎన్నో ఎన్నో కళ్ళ ముందు కనబడతానే ఉంటాయి. బట్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ టుడే, నీకు ఇప్పుడు ఏముందో దానిలో ఆ మొట్టమొదటి అప్పం ఆమె దేవుని కొరకు ఇచ్చినట్లుగా నీవు ఒక విత్తనం వలె నువ్వు విత్తు. దేవుని పనిలో విత్తు, దేవుని మందిరంలో విత్తు, దేవుని పరిచర్యలో విత్తు. సమృద్ధి అయిన ఫలం పొందుకుంటావు, సమృద్ధి అయిన ఫలము. అండ్ యూ విల్ నెవర్ రన్ డ్రై. ఎండిపోయే పరిస్థితి దేవుడు రానివ్వడు.